మహారాష్ట్రలో బీజేపీ గెలుపు చూసిన తర్వాత భారత్లో బీజేపీకి ఇంకా అడ్డు ఉండదేమో అనిపిస్తుంది. అంటే ఏదైతే జెమినీ ఎన్నికకు సంబంధించి ఆలోచించిన ఆలోచన కావచ్చు, ప్రణాళిక కూడా సిద్ధమైపోయింది. రాబోయే రోజుల్లో త్వరగా 2.5 సంవత్సరాల్లోనే ఎలక్షన్లు కూడా రాబోతున్నాయని చెప్పారు. ఇప్పటికే ఆ ఎలక్షన్లకు కూడా ప్రణాళిక కూడా సిద్ధమైపోయింది. ఒకటి మహారాష్ట్ర ఎన్నికలైపోతే ఇంకాస్త బలంగా ఉంటుంది. ఆ వాదనకు కూడా బలం చేకూరుతుందని అందరూ ఆశించారు. సో కాబట్టి ఆశించిన విధంగానే బీజేపీ గెలవడం జరిగింది. సో కాబట్టి జమిలీ ఎన్నికలకైతే కూడా ఎక్కడా కూడా అడ్డంకి లేకుండా ఒక రకంగా అయితే కూడా బాట మొదలైంది అన్నట్టు కనిపిస్తుంది. రాబోయే 2027 జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. సో కాబట్టి ఆ జమిలీ ఎన్నికలతో పాటు మొత్తం జమిలీ కంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కనుక మొత్తం అంతా పార్లమెంటుకు, అసెంబ్లీకి మొత్తం ఎలక్షన్లు అయితే కూడా ఒకేసారి జరగనున్నాయని కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది భారత్లో.